కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని డివిజన్లలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, అన్నదానం, వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పెద్దెత్తున జరిగాయన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మాజీ కార్పొరేటర్ పగడాల బాబురావు చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందటంతోనే ఇవాళ ప్రతి ఒక్కరూ మాధవరం కృష్ణారావు పుట్టినరోజును పండుగలా చేసుకుంటున్నారని తెలిపారు. కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ మాధవరం కృష్ణారావు గారి 58వ జన్మదినోత్సవ సందర్భంగా పనుల పంపకం నిర్వహించడం జరిగింది. పేషెంట్లందరికీ కూడా ఆయన ఆరోగ్యాలతో అశ్చర్యాలతో నిండు నీరెళ్ళు ఉండాలని కోరుతూ గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. చీఫ్ మినిస్టర్ అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో, వారి సారథ్యంలో కూకట్పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎన్నో ఫ్లైఓవర్లు, ఫుట్ఓవర్ బ్రిడ్జులు, అండర్ పాస్ బ్రిడ్జులు, రోడ్లు, డ్రైనేజీలు, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. చూపించే తెలంగాణ రాష్ట్రంలోని అందరికి చూపించినటువంటి ఆదర్శవంతమైనటువంటి ఎమ్మెల్యే గారు మా కృష్ణారావు గారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పాఠశాలలు కానీ, విద్యకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కానీ, వైద్యానికి సంబంధించినటువంటి హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కానీ, విలేజ్లో ఉన్నటువంటి రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సదుపాయాలు కూడా అన్ని ఏది కావాలంటే, ప్రజలకు ఏది కావాలంటే అది నెరవేర్చడం జరిగింది. ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాతనే బయటకు వెళ్ళడం జరుగుతుందనే విషయం మీ అందరికీ తెలుసు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఇంకా రాబోయే కాలంలో కూడా కృష్ణారావే తప్ప ఇంకెవరు వచ్చే ఆస్కారం లేదని మీ ముందు తెలియజేస్తా ఉన్నాం.